హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా మీ ఫోన్ మిమ్మల్ని ట్రాక్ చేస్తుందని? సో ఈ విషయం ఎవ్వరికి మ్యాక్సిమం తెలియదండి. తెలిస్తే చాలా సంతోషం. కానీ తెలియని వాళ్ళకి దయచేసి ఈ వీడియోని చూడగానే ఇంట్లో వాళ్ళతో సహా అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా మీరు ఒక మాట గురించి మాట్లాడుకుంటే, లేకపోతే లేటెస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే, ఏదైనా టీవీ గురించో, లేకపోతే ఫ్రిడ్జ్ గురించో, లేకపోతే ఏదైనా ఫెస్టివల్ గురించో ఆలోచించుకుంటుంటే మీరు సడన్‌గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినా గానీ, లేకపోతే ఏదైనా గూగుల్ ఓపెన్ చేసినా గానీ, ఇట్లా లేకపోతే మీరు ఏదైనా వెబ్‌సైట్‌కి విజిట్ అవ్వగానే దాని గురించే పర్టిక్యులర్‌గా కనబడుతూ ఉంటుంది. అదేంటి నేను అట్లా అనుకోగానే ఇట్లా దాని గురించి పర్టిక్యులర్‌గా ఇట్లా కనబడుతుంది ఏందని చాలామంది పరేషాన్ అవుతుంటారు. సో కాబట్టి దయచేసి నేను చెప్పేసినటువంటి సెట్టింగ్స్ చేసుకోండి. ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా మీరు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ఓకే. సో చాలామందికి ఈ సెట్టింగ్స్ తెలీదు. ఓకే. సో ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ రెగ్యులర్గా ఫ్రెండ్స్ మీరు పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్లో ఆల్ సర్వీసెస్ అని క్లిక్ చేయండి. సో దట్ నేను చేసేటటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఆలస్యం లేకుండా ఈ ఏదైతే నేను చెప్పేటటువంటి సెట్టింగ్స్ ఉన్నాయో 100% చేసుకోండి. మీ మొబైల్ని సేఫ్గా ఉంచుకోండి. మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్గా ఉంచుకోండి. సో ఇప్పుడు ఆలస్యం లేకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఒక లైక్ చేయండి ప్లీజ్. సో ఫస్ట్ మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓకే. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీరు పైకి స్క్రోల్ చేయండి. ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి గూగుల్ అని కనబడుతుందండి. సో గూగుల్ మీద ట్యాప్ టచ్ చేశాను. సో ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని కనబడుతుంది కదా, మళ్ళీ ఆల్ సర్వీసెస్ మీద మళ్ళీ ట్యాప్ చేయండి. ఇక్కడ పర్సనలైజ్ యూజింగ్ షేర్డ్ డాటా అని కనబడుతుంది. ఇదిగోండి ఇక్కడ పర్సనలైజ్ యూజింగ్ షేర్డ్ డాటా అని కనబడుతుంది. సో దీని మీద టచ్ చేయండి. సో ఇవన్నీ నేను ఆఫ్ చేసుకున్నాను చూడండి. చాలామందికి ఇట్లా ఆన్లో ఉంటాయి. సో మన పర్సనలైజ్ ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాం వేరే వాళ్ళకి ఆటోమేటిక్గా. సో ఇట్లా మన సంబంధించిన మొబైల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. గూగుల్ వాచ్ చేస్తూనే ఉంటుందండి, అంటే చూస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఆఫ్ చేసుకోండి దయచేసి. ఓకే. ఇంకా ఏమైనా ఉంటే కూడా మీరు ఆఫ్ చేసేసేయండి వెంటనే. నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలియగానే మీ లెక్క ఇన్ఫర్మేషన్ తెలియగానే ఆఫ్ చేసుకొని మీకు ఈ వీడియోని అయితే అందిస్తున్నా. ఓకే. సో ఇదొక ట్రిక్ అన్నమాట. సో ఇదొక పాయింట్. తర్వాత యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్ అని ఇక్కడ ఉంది చూసారా, యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్స్. సో దీని మీద టచ్ చేయండి మళ్ళీ. ఓకే. సో దీన్ని ఆఫ్ చేసేయండి. సో ఇది అందరికీ కూడా ఇట్లా ఆన్లో ఉంటుంది. సో ఇది ఆన్లో ఉంటే ఆఫ్ చేసేయండి, వెంటనే ఆఫ్ చేసేయండి. సో ఆటోమేటికలీ ఇక్కడి నుంచి కూడా మనం చేసేటువంటి అంటే మనం మాట్లాడుకునేటువంటి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆల్వేస్ ఆఫ్లో ఉంచండి. నేను ఆల్రెడీ ఆన్లో ఉంటే ఆఫ్లో పెట్టుకున్నాను. సో మళ్ళీ నేను ఒకసారి బ్యాక్ వస్తున్నా. ఓకే. తర్వాత ఇక్కడ యాడ్స్ ఉన్నాయి కదా, సో ఏడిఎస్ అని ఉంది కదా, సో ఏడిఎస్ మీద టచ్ చేస్తున్నా. సో దీని మీద టచ్ చేయగానే మనకు ఇక్కడ పైన రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి అని ఉంది కదా. ఓకే. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇది ఫస్ట్ చేసుకోండి. ఓకే. సో మీరు డిలీట్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇదివరకు ఉన్నటువంటి ఏమున్నా కూడా ఆ అడ్వర్టైజర్కి సంబంధించి, అంటే ఈ విధంగా మనం చేసినట్లయితే మనకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి కదంటే యాడ్స్. సో మధ్యలో అవి కూడా రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు అడిషనల్గా ఒక సెట్టింగ్ కూడా మీరు నేర్చుకున్నారు ఇదే విధంగా. ఓకే. సో యాడ్స్ రాకుండా ఉండాలంటే కూడా ఇలా చేయండి మీ మొబైల్లో. సో తర్వాత నేను మళ్ళీ బ్యాక్ అంటున్నా. తర్వాత మనం ఏం చేయాలి అని అంటే ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. మన యొక్క ప్రొఫైల్ ఉంది రైట్ సైడ్ టాప్ కార్నర్లో, ప్రొఫైల్ మీద టచ్ చేయండి. నిదానంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఆన్ చేసుకోండి ఈ అన్నీ కూడా సెట్టింగ్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఈ రోజులలో సైబర్ ప్రాబ్లం బాగా అవుతుంది, మనందరికి తెలుసు. సో ఇక్కడ మనకి ప్లే ప్రొటెక్ట్ అని కనబడుతుంది కదా, సో దీని మీద టచ్ చేస్తున్నా. సో టచ్ చేస్తే ఇక్కడ నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అని కనబడుతుంది. ఎందుకంటే నేను ఇది ఎప్పటికప్పుడు స్కాన్ మీద టచ్ చేసి స్కాన్ చేసుకుంటున్నా కాబట్టి. ఓకే. సో ఇంకొక సెట్టింగ్ అయితే చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా స్కాన్ అవి ఇట్లా అవుతూ మనకు నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అని అంటే కనుక
మీకు మీ మొబైల్ సేఫ్గా ఉన్నట్టే. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి ఈ బ్యాక్ వచ్చేసి ప్రొఫైల్ మీద టచ్ చేయండి. సో టచ్ చేసేసి కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా, మళ్ళీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జనరల్ అనే ఆప్షన్ ఉంది కదా, జనరల్ మీద టచ్ చేయండి. ఇక్కడ కొంచెం ఇట్లా పైకి స్క్రోల్ చేస్తే ఆటోమేటికల్లీ ఆర్కైవ్ యాప్స్ అని ఉంది కదా, దీన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ ఆప్షన్ని ఆన్లో పెట్టుకుంటే ఏంటంటే పాత ఏవైతే యాప్స్ ఉంటాయో అవన్నీ రన్నింగ్ కాకుండా ఉండి మన బ్యాటరీ బ్యాకప్స్ని అండ్ మొబైల్ డేటాని సేఫ్గా ఉంచుతుంది, ఖర్చు కాకుండా చేస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదైతే ప్రతి ఒక్కరూ కూడా ఈ సెట్టింగ్ ఆన్లో పెట్టుకోవాలి. సో ఇందుకోసం మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. రైట్ సైడ్లో 3 చుక్కలు ఉన్నాయి కదా టాప్లో, సో 3 చుక్కల మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని కనబడుతుంది కదా ఇక్కడ, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే కొంత ఉంటుంది. సో ఇక్కడ సెండ్ ఏ డు నాట్ ట్రాక్ అనే ఆప్షన్ ఉంది కదా, చూడండి ఇక్కడ సెండ్ ఏ డు నాట్ ట్రాక్ రిక్వెస్ట్. సో దీన్ని టచ్ చేయండి. ఇది అందరికీ ఆఫ్లో ఉంటుంది, ఇది ఆన్లో పెట్టుకోండి. సో ఆన్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ ఎక్కడికి కూడా అంటే ట్రాక్ కాకుండా ఉంటుంది అన్నమాట. మన లొకేషన్ కావచ్చు, సో మన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఓకే, సో బ్రౌజింగ్ సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా వేరే వాళ్ళకి షేర్ కాకుండా ట్రాక్ కాకుండా ఉంటుంది. సో చాలామంది మన డాటా లాక్కుంటారు. సో చాలామంది ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర అని కొందరు చెప్తూ ఉంటారు కదా, సో ఇది ఆన్లో పెట్టుకుంటే సేఫ్గా అనమాట. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేఫ్ బ్రౌజింగ్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి సెక్యూరిటీ కింద సేఫ్ బ్రౌజింగ్ అని ఉంది కదా, సో దీని మీద టచ్ చేయండి. ఇక్కడ పైన ఫస్ట్ది ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అని ఉంటే దాన్ని ఆన్లో పెట్టుకోండి. కొందరికి వేరే ఇట్లా ఆప్షన్స్ ఆన్లో ఉంటాయి, స్టాండర్డ్ ప్రొటెక్షన్ అని ఉంటుంది. సో ఇక్కడ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ మీద టచ్ చేయండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు అవసరమైతే చదువుకోవచ్చు. సో ఈ ఆప్షన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. సో కొంచెం బ్యాక్ రావాలి. కొంచెం బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సైట్ సెట్టింగ్ అని కనబడుతుంది కదా ఇక్కడ మనకు. సో సైట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన ఇక్కడ చూడండి ఈ 3 కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ లొకేషన్ అని కనబడుతుంది. ఇక్కడ చూడండి లొకేషన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ డు నాట్ అలో సైట్స్ టు సీ యువర్ లొకేషన్ అని కనబడుతుంది కదా, దీన్ని 100% ఇది ఆన్లో పెట్టుకోవాలి. ఇట్లా ఆఫ్లో ఉంటుందండి, ఆన్లో ఉంటుందండి, ఇది ఆఫ్లో పెట్టుకోవాలి. నేను ఏదైతే సింబల్ అయితే పెట్టానో ఖచ్చితంగా అట్లా ఆఫ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ బ్యాక్ వచ్చి మళ్ళీ కెమెరా ఉంటుంది చూసారా, ఈ కెమెరాను కూడా ఆఫ్లో పెట్టేసేయండి దయచేసి. ఓకే, సో దయచేసి ఆఫ్లో పెట్టినప్పుడు మాత్రమే మీకు మనం చెప్పినట్టుగా కెమెరా కావచ్చు, ఓకే, ఇక్కడ మైక్రోఫోన్ కావచ్చు, మనం మాట్లాడేటువంటి విషయాలు కావచ్చు, లైవ్ లొకేషన్ కావచ్చు, వేరే వాళ్ళు ట్రాక్ చేయకుండా ఉంటుంది మీరు ఈ సెట్టింగ్స్ కనుక చేసినట్లయితే. ఇదిగోండి ఇక్కడ మైక్రోఫోన్ కూడా ఉంది కదా, సో ఇది కూడా నేను ఆఫ్ చేసి పెట్టుకున్నా. అందరికీ ఇది ఆన్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ విధంగా ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా అండి. సో ఈ 3 అయితే చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ 3 ఎవరైతే ఆన్ చేసి పెట్టుకున్నారో లొకేషన్ కానీ, ఫోన్ కెమెరా కానీ, మైక్రోఫోన్ కానీ ఆన్ చేసి పెట్టుకున్న వాళ్ళకి గూగుల్ నుంచి మనకు మన డేటా అంతా ఎవరైనా థెఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఇది ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినటువంటి మొబైల్లో సెట్టింగ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సర్వీస్లో ఆల్ పెట్టుకోండి. నేను చేసేటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పటికప్పుడు పొందొచ్చు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే. థ్యాంక్ యూ.